వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని యువత చెడు మార్గంలో వెళ్లకూడదని గ్రామ పెద్దల సహకారంతో నస్కల్ ప్రీమియర్ సీజన్ 2 క్రికెట్ కు ముఖ్య అతిథులుగా టీపీసీసీ నంబర్ డాక్టర్ రితిక్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ శశికళ ఆనంద్, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మాజీ సర్పంచ్ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దండు అశోక్, ప్రేమ్, రత్నం, క్రీడాకారులు గంగాధర్, కృష్ణ, సతీష్, టీం తదితరులు పాల్గొన్నారు. పిటి కృష్ణ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చూడమైనది ధన్యవాదాలు. అట్లాగే వెంకటన్న గారు బాబు గారిని సన్మానం చేస్తున్నారు. యాదగిరన్న గారిని సన్మానం ఉండి కులాలకు మతాలకు అతీతంగా మంచిగా ఆడుకొని నస్కల్కు ఇప్పుడు అందరూ క్రీడాస్ఫూర్తితో ఉండి ఈ విజయాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నా మనవి. నేను ఆ రోజే మాట ఇచ్చినాను, ఎన్నికలతో సంబంధం లేకుండా గెలిచినా ఓడినా మీరు అడిగింది నేను మీరు చేసి పెడతాను అని చెప్పి. అదే క్రమంలో పోయిన నెల ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి దీన్ని సాఫీ చేయమంటే ఎమ్మటే మన బండ్లు పెట్టేసి మన మున్సిపల్ వైస్ చైర్మన్ అయూబ్ గారికి ఆదేశాలు ఇచ్చి ఆయనతో మైదానం సాఫీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో ఆ పని కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తుంటే ఇంకా కొంచెం పని మిగిలి ఉన్నట్టు తెలుస్తుంది. మీరేం చింతించకండి, ఆ పని కూడా మళ్ళీ పూర్తి చేపిస్తా. మీరు ఇంట్లో టోర్నమెంట్ కావాలంటే మళ్ళీ పెట్టుకుంటే దానికి మళ్ళీ నేను వస్తా ప్రారంభోత్సవం. ఇట్లనే తర్వాత కూడా ఇంకెన్నో క్రీడల్ని మీరు ప్రోత్సహించి మన ఊరి నుండి కూడా చాలా మంది యువకులు చాలా ఉత్సాహవంతులు ఉంటారు. నేను ప్రతిసారి కలుస్తుంటాను. ఎవరైనా నష్టం నుండి 5-6 మంది వచ్చినట్టే నేను నమ్మవాలి. నష్టం నుండి వచ్చిందండి. నష్టం నుండి ఎవరు వచ్చినా 20-30 మంది జత అయితేనే వస్తారు, తక్కువ మంది రారెప్పుడు. అంతమంది యువకులు ఉంటారు మన దగ్గర. అయితే ఇంకా ముందు ఆటలో ఇంకా పై స్థాయికి వెళ్ళి వాళ్ళకి అవసరమైతే ఏమైనా ట్రైనింగ్ కావాలంటే సిటీకి వెళ్ళి ఆ ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు మాత్రం ఖచ్చితంగా ఆటల్లో కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎటువంటి అవసరం ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు, నేను మీకు సహాయపడతానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందాక బోర్డు చెప్పినారు, నాన్న కూడా చెప్పినా అని చెప్పినారు. ఆ మాట ఖచ్చితంగా నాన్న ఆల్రెడీ నేను చెప్పముందే చెప్పేస్తానంటే బోర్డు ఇప్పిస్తా అని చెప్పి, ఇప్పుడు డబుల్ ప్రామిస్ నేను కూడా చేపిస్తా అని చెప్తున్నా. అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేసి ఈ గ్రౌండ్ అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి సహకరించి మరి నీళ్ల సౌకర్యం కానీ వాటికి కూడా సహకరిస్తానని చెప్పి మాకు ధైర్యం చెప్పి మరి అట్లాగే యువతకు క్రీడల పరంగా ఏమున్నా కూడా నన్ను సంప్రదిస్తే సహాయ సహకారాలు అందిస్తానని చెప్పినందుకు వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి బాబు గారిని క్రీడాకారులు అందరూ కలిసి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సన్మాన కార్యక్రమం లోపల గ్రామ పెద్దలు కూడా ఉన్నారు, వారు కూడా కలిసి సన్మానం చేయవలసిందిగా మనవి.